మనం ఏం చదువుతా ఉన్నాం బైబిల్ స్టడీ నిమిత్తము? కొలసి 4:12 చదివామా? మర్చిపోయారా? ఒక వారం గ్యాప్ వచ్చేటప్పటికి ఏం చదివాము మనము? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మంచిది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుతా వచ్చినాం కదా. ఈ దినాన మనము 9, 12 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుతున్నాం. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపర్చున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నాము. ఈ పత్రిక ఎవరు రాశారని చెప్పాము? ఎవరు రాశారు? పౌలు భక్తుడు కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తా వచ్చినాడు. కాబట్టి అనేక విషయాలు మనం మునుపు వారం ధ్యానిస్తూ వచ్చాము. చివరిగా మనము ఎపఫ్రా గురించి చూస్తూ వచ్చినాము. ఎపఫ్రా ఎలాంటి వాడిగా ఉన్నాడు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా నమ్మకమైన వారిగా ఉండాలని మనం గత వారంలో మనము నేర్చుకుంటూ వచ్చినాం. మరి భాగంలో మనం చదువుతూ వచ్చినట్లయితే పౌలు యొక్క ప్రార్థన చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. పౌలు రాసిన పత్రికలన్నింటిలో గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే పౌలు యొక్క ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు మనం అందరం కలిసి చదువుదామా? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరి ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరతమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేసి పిలిపిలికి రాస్తుంటా ఉన్నాడు. అయ్యా, దేవుని శక్తిని మీరు తెలుసుకోవాలి, దేవుని యొక్క మహిమేశ్వరం ఏమిటి ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి, దేవుడు మీరు పిలిచిన పిలుపు వలన యొక్క నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అని అంటూ, ఆ తెలుసుకోవడానికి ఏం చేయాలంట? జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు మీకు అనుగ్రహించినట్లు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అంటే పౌలు యొక్క ప్రార్థనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి ప్రార్థనలు మనము ఎంతసేపు చూసినా, ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరిచి, మా బిడ్డలు కష్టంలో ఉన్నారు, మా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే, వారి జ్ఞానం అయినట్టు నిజమే, ఇవన్నీ ప్రార్థన చేయాల్సిందే. అయితే పౌలు యొక్క ప్రార్థనలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని ప్రజలు ఏం తెలుసుకోవాలంట? దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. చూడ రాయబడుతుంది కదా, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో. దేవుని శక్తిని మనం ఈ సంవత్సరం మనకు వాగ్దానం కూడా ఉంది కదా, మన దేవుడు ఎలాంటి వాడు? శక్తిమంతుడు, సర్వశక్తి గలవాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము ఎరగాలి. మీరు దేవుని శక్తిని యొక్క దాన్ని తెలుసుకోవడానికి దేవుడు మీకు అలాంటి మంచి మనసుని ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు మనం కలిసి చదువుదామా? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు,
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. ఏమని ప్రార్థిస్తా ఉన్నానంట? దేవుని బిడ్డలు శ్రేష్టమైన కార్యములను ఏం చేయాలంట? వివేచించాల. శ్రేష్టమైన కార్యముల గురించి ఆలోచన చేయాల. ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో వాటిని ఎరగాల, గ్రహించాలా, తెలుసుకోవాలా అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు దినమునకు దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంట? నిష్కపటులు, నిర్దోషులుగా ఉండాలి అని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతామా? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం. మన ధ్యానం దేని మీద ఉండాలంట? దేని మీద ఉండాలంట మన ధ్యానం? లోక ధ్యానం కాదు. ఏదో కొంతమంది పరధ్యానం అంటారు. ఏం ధ్యానము? పరధ్యానంలో ఉన్నానంటారు అన్నమాట. పరధ్యానంలో కాదు. ఎటువంటి దేని మీద ధ్యానం ఉండాలంటారు మన మనసు? ఏవి న్యాయమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి వాటి యందు మనం ఏం చేయాలంట? ధ్యానం ఉంచుకోవాలంట. వాటి మీద మనం మనసు పెట్టాలంట. అందుకొరకే మా కీర్తనకారుడు ప్రార్థన చేస్తుంటాడు ఏంటంటే, ప్రభువా నేను వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకుంటున్నట్లు నాకు సహాయం చేయి. దేని మీద అంట మనసు? వ్యర్థమైన వాటి యందు. చాలాసార్లు మనం వ్యర్థమైన వాటి మీద మనసు పెడతాం. వ్యర్థమైన వాటి గురించి మనం ఆలోచన చేస్తాం. వ్యర్థమైన వాటి గురించి మనం దిగులు పడతాం. వాళ్ళు ఇలాగ చెప్పారు, వీళ్ళు ఇలాగ ఇచ్చారు, వాళ్ళు అలాగ చేశారు, వీళ్ళు ఇలాగ చేశారని మనం ఏం చేస్తాము? ధ్యానం చేస్తాం, నెమరేస్తా అంటాం. అదంతా మన మైండ్లో ఏం చేస్తుంది? ఇది గూడు కట్టుకుంటుంది. ఏం కట్టుకుంటుంది? గూడు కట్టుకుంటుంది. అయితే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని ప్రజలారా, సహోదరులారా, ఏవి మంచివో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరేం చేయండి? మనసు పెట్టుకోనండి. వాటిని మీరు ధ్యానం చేయండి, వాటిని మీరు చేయండి అని అంటా వచ్చినాడు. కాబట్టి దేవుని బిడలముగా మన యొక్క ప్రార్థనలో కూడా ఏముండాలా? మార్పు ఉండాలా. ఏముండాలా? మార్పు ఉండాలా. మనం చూసి వచ్చినట్లయితే సొలొమోను చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన? అది దీర్ఘ ప్రార్థన. ఆయన ఎంత కొన్ని వందల సంవత్సరాలకు దూరం నుండి ఆలోచన చేసి తను ఏం చేశాడు? ప్రార్థన చేస్తా వచ్చి. భక్తి సంఘాలు కూడా అలాగే. కానీ మన ప్రార్థనలో ఏంటంటే మార్పు ఉండాలి. ఎంతసేపు ఏదో 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలని ప్రార్థన కాదు. లేకపోతే కొంతమంది ఇంకా యేసుప్రభు అంటారు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిశీలన ఏం చేస్తారంట? వీధుల్లో నిలబడి ఏం చేస్తారంట? దీర్ఘ ప్రార్థన చేస్తారంట. అంటే అట్లా కాదు. బయట సమాజంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? క్లుప్తమైన ప్రార్థన. సంఘంలోకి చేరి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము క్లుప్తంగా ప్రార్థన చేయాలి. అయితే వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? ఎక్కువసేపు ప్రభు సన్నిధిలో గడపాలి. ఎక్కువసేపు మనం దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తూ, వాక్య ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ మనము ఇదిగా ఉన్నప్పుడు మనలో కూడా ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. చూడండి, మనం దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అయస్కాంతం దగ్గర ఇనుమును ఉంచితే కొద్దిసేపు తర్వాత ఉంచితే ఏం వస్తుంది? ఆ ఇనుముకు కూడా ఏమొస్తుంది? ఏ స్వభావం వస్తుంది? ఆకర్షించే స్వభావము వస్తుంది. దేని బట్టి? అయస్కాంతం దగ్గర అది ఉంది కాబట్టి. అదే రీతిగా మనం ప్రభు దగ్గర మనం ఎంతగా గడుపుతామో మనలో కూడా ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఏం మార్పు అది? ఆయన స్వరూపంలో మనము మార్చబడతాం. కాబట్టి ప్రభు అంటాడు కదా, పేతురు అంటాడు కదా, అక్కడ ఒలీవ కొండ మీద ప్రభు వారిని తీసుకెళ్ళి ఏం చేసినాడు? రూపాంతరం పొందినప్పుడు పేతురు అనుకున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అక్కడ ఎంతసేపు అల్లర్లు, అరుపులు, కేకలు, సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం ఉండుట మంచిది. ఎందుకు? ఎప్పుడు వచ్చింది? అక్కడ ప్రభు యొక్క స్వరూపాన్ని చూసినాడు, ప్రభు యొక్క మహిమను వారు చూసినప్పుడు ప్రభు ఇక్కడ ఉండుట మంచిది. కాబట్టి మనము తలంపు ఏంటంటే పౌలు యొక్క ప్రార్థన ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంది. కారణం ఏంటంటే వారు ప్రభునందు అంతగా ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందినవారు అన్నమాట. ప్రభు సన్నిధిలో ఎక్కువసేపు వారు గడిపినవారు అన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి మార్పు ఎదురంటారు కదా, ఎక్కడ వేసిన గొంగలి ఏందంట అక్కడే ఉన్నట్టుగా ఉండకూడదు. మనం ఎక్కడ వేసిన గొంగలి
అక్కడే ఉన్నట్టుగా ఉండకూడదు. మనలో మార్పు. ఏం మార్పు? దినదినము మనము ప్రభు యొక్క స్వారూప్యంలో మనము మార్చబడాలి. చూడండి, ఆ మాట రాయబడుతుంది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుదామా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాం. దేవుని యొక్క నిర్ణయం ఎందుకంటే మనం ఎవరి స్వారూప్యంలోనికి రావాలంట? దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనకు రావాలి. కాబట్టి ఉదాహరణ చెప్తా వచ్చినాం కదా, అయస్కాంతం దగ్గర ఆ ఇనుప మొక్క ఎంతసేపు ఉంచుతామో తిరిగి ఆ ఇనుప మొక్కకు కూడా ఏం స్వభావం వస్తుంది? ఆకర్షించే స్వభావం. అంటే అయస్కాంతంలో ఉన్నటువంటి ఆ గుణము తనకు కూడా వస్తుంది. కాబట్టి మనం ఎవరి దగ్గర ఎంతసేపు గడుపుతామో మనలో కూడా ఏమొస్తుంది? అదే గుణం వస్తుంది అన్నమాట. లోక సామెత కూడా అంటారు కదా, నీ స్నేహితుల పేర్లు చెప్పురా, నీ స్వభావం ఏంటో మాకు తెలుస్తుంది. అంటే స్నేహితుల పేర్లు చెప్తేనే ఏమైనా తెలుస్తుందంట వీడు ఎలాంటి వాడు అనేది తెలుస్తుందంట. కాబట్టి మనం దేవుని దగ్గర మనం ఎంతగా ఆయన సన్నిధిలో కూర్చుంటామో, ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తామో, దేవుడు మనకంతా తన యొక్క ప్రత్యక్షతను మనకు బయలుపరిచేవాడిగా ఉన్నాడు. కనుక నేను అంటచ్చు కదా, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచ్చిన మనం చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచ్చిన చూద్దామా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడుటగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా తెచ్చుకో. పౌలు భక్తుడంట తెలుసుకోవాలని, ఏం తెలుసుకోవాలని? దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలని ఏం చేసినాడంట? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటాడు. పౌలు భక్తుడికి, ఏంటయ్యా నువ్వు అన్నీ నష్టంగా ఎంచుకుంటున్నావేంటి? వీటన్నింటినీ నీకు లాభకరం కదా, ఇవి మేలుకరం కదా, ఇవి క్షేమకరం కదా, ఇవి ఉపయోగకరం కదా, ఎందుకు వీటిని పెంటగా ఎంచుకుంటున్నావు అంటే తను అంటాడు, దీన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే నేను దేవుని యొక్క శక్తిని నేను ఎరగాలి, దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి. అందుకే రాయబడుతుంది కదా, తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరు చేస్తారు? దేవుని ఎరిగేవారు. దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు? బలముతో ఏం చేస్తారు? గొప్ప. ప్రభు అంటా వచ్చినాడు, మీరు వీటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేన్ని బట్టి? ఎవరు చేస్తారు? దేవుణ్ణి ఎరిగిన వారు. దేవుణ్ణి చేసిన కనుక నేను అంటా కదా, మోషే దేవుని స్వరాన్ని వింటా వచ్చినాడు. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలు ఉంటా ఉన్నాడు. 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధిలో సాగిలు పడుతూ ఉన్నాడు. ఒక దినం ఆయనకు ఒక కోరిక వచ్చింది, ఎంతకాలం నీ స్వరం వినిపిస్తావయ్యా? ఒకనాడు నీ మహిమను నాకు చూపించు. ఏం చూపించమన్నాడు? నీ స్వరమే నాకు అట్లా మధురంగా ఉంటే నాకేం కావాలి? నీ మహిమను నేను చూడాలి. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువా, ఆయన మేము నిన్ను చూడలేమయ్యా అని ఏం చేస్తూ ఉన్నారు? అందరూ పారిపోతూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అనగా దేవుని మహిమ ఆ పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ పారిపోతూ వచ్చినారు. అయ్యా, ఆ స్వరాన్ని మేము వినలేం, ఆయన మేము చూడలేం, మా చేత కాదు. మేము ఆయన చూచినట్లయితే, ఆయన స్వరాన్ని విన్నట్లయితే మేము చనిపోతాం. అయితే మోషే అంటాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. ప్రభు అన్నాడు, మోషే నీ కోరిక నేను తీరుస్తా. కాబట్టి మనలో ఇంకా ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనలో ఆశ ఉండాలి. ఏం ఆశ? ప్రభువా నేను నిన్ను చూడాలి, నీ స్వరాన్ని వినాలి, నీ శక్తిని నేను ఎరగాలి, నీ బలముని ఎరగాలి. ఎప్పుడైతే రమ్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి మనము ఎరిగి వాటి మీద మనసు పెడితే అవి మనకెంతో ఏం కలుగుతూ ఉన్నాయి. చూడండి, మాట చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 9వ వచనం చదువుదామా? మరియు
మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైన. సమాధానకర్తయగు దేవుడు మీకు ఏమంటాడు? తోడుగా ఉంటాడు. తోడుగా ఎప్పుడు? ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనము మనసు నిలిపినప్పుడు, వాటిని మనము ధ్యానము చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చదువుతూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ పోదే. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభువారు గ్రామాల వెంబడి వెళ్తూ ఉన్నాడు, పట్టణంలో వెంబడి వెళ్తూ ఉన్నాడు, సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు, అనేకమైన కార్యాలు. ఒక దినాన యేసు ప్రభువు ఆ జన సమూహాలను చూసి ఏం చేశాడంట? కొండ ఎక్కినాడంట. జన సమూహములు ప్రభు ఎద్దుకు వస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? కొండ ఎక్కుతూ ఉన్నాడు. అంటే ఈ జన సమూహం కూడా ఏం చేయాలా? ఏమయ్యా, మేము నీతో దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు మాటికి దూరం పోతున్నావు, పోయా, మేము ఆ ఊర్లో నిన్ను చూసి మీ సర్లే ఏదో చెప్తావేమో అని వస్తే నువ్వు ఊరు దాటుతీవి, సర్లే ఇక్కడేమో చెప్తావేమో అనుకుంటే అరణ్యం దాటుతీవి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కొండ ఎక్కుతున్నావు. నీ మాటలు వద్దు, నువ్వు వద్దని అనుకోలా. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభు కొండ ఎక్కుతా ఉంటే వీళ్ళు కూడా ఏం చేసినారు? కొండ ఎక్కినారు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం కూడా ఒంటరి అనుభవంలోనికి వెళ్ళాలా. ఏ అనుభవంలోనికి? ఒంటరి అనుభవంలోనికి. మనకు తెలిసిన విషయమే, జన సమూహములు ప్రభువును వెంబడిస్తూ ఉంటే ప్రభు అక్కడే నిలబడి వారితో మాట్లాడలా. ప్రభు అక్కడే నిలబడి వారికి బోధించలా. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఆ జన సమూహం నుంచి ఏం చేస్తూ ఉన్నాడు? ముందు ముందుగా ఏం చేస్తూ ఉన్నాడు? వెళ్తూ ఉన్నాడు. ఈ జనసమూహము ఆయనకి చేరుకోవాలని, ఆయనకు సమీపించాలని తాపత్రపడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఎక్కడికి వెళ్తా ఉన్నాడంట? కొండ ఎక్కడం ఈజీగా ఉంటుందా? చాలా ప్రయాసతో. ఎంతమంది కుంటివారు ఉన్నారో, ఎంతమంది గ్రుడ్డివారు ఉన్నారో, ఎంతమంది నడవలేని స్థితిలో ఉన్నారో. అయితే వాళ్ళ ఏం చేశారు? ఆయన కొండ ఎక్కుతా అంటే వాళ్ళు కూడా వెంబడించినారు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన ఎదుకు వచ్చారు. చాలాసార్లు మనము చూడండి, ఒక మాట చదువుతామా? పరమగీతములు 6వ అధ్యాయము. పరమగీతములు 6వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుదామా? పరమగీతములు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామా అందరము? రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రియుని వెదికి నేను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెదికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రియుని చూసిన నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకున్నాను. షులమీత్ అంటా ఉందన్నమాట. రాత్రి వేళ ఏం చేస్తుందంట? తన ప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉంది. రాత్రి వేళ తను ఒంటరిగా ఉంది, తన ప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉంది. మనం కూడా రాత్రి వేళ పడుకునేటట్టు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం కదా, ప్రభా నువ్వు నా పక్కనే కూర్చోవు ప్రభా, ఏదైనా సింహము పులో అడ్డవో ఏం రాకుండా చేయి ప్రభా, చెడు కళలు రాకుండా చేయి ప్రభా, మంచి నిద్ర, మరి నాకు గురుకుపట్టే నిద్ర ఈ ప్రభా, నువ్వు మాత్రం ఏం చేస్తా ఉండాలా? మేల్కొని ఉండాలా, నేను పడుకోవాలా. ఎట్లా పడుకోవాలా? గురుకబట్టే నిద్ర పడుకోవాలి, ఎందుకంటే ఫుల్గా తిన్నా ప్రభా అంటాం మనం. అయితే ఈ షులమీత్ అంట తన ప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకుంది, ఒంటరిగా ఉంది. అప్పుడు ప్రియుని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తుందంట? వెదికింది. ప్రియుణ్ణి తెచ్చుకుందాము, ప్రియుణ్ణి ఏం చేసిందంట? వెదికినను అతడు కనబడకపోయాడు. అప్పుడు ఏం చేసిందంట? ఆమె లేచిందంట, తన పరుపు మీద నుంచి లేచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పట్టణంలోకి వచ్చింది. ఎందుకోసము? తన ప్రియుణ్ణి తెచ్చుకోవాలని. అప్పుడు ఏం చేసినప్పుడు పట్టణంలో వెతికింది, ఇంకా ఇక్కడ సంత వీధుల్లో వెతికింది, రాజవీధుల్లో వెతికింది, ఇంకా ఏం చేసింది?
ఎంత వెదికినా కూడా తన ప్రియుడు కనబడలా. రాత్రి వేళ పట్టణంలోనికి వచ్చింది, సంత వీధుల్లోకి వచ్చింది, రాజవీధుల్లోకి వచ్చింది, తన ప్రియుని కోసము వెతుకుతూ ఉంది. సరే వెతుకుతూ ఉండగా కావలి వారు కనిపించారు. కావలి వారిని అడిగింది, ఏమయ్యా నా ప్రియుని మీరేమన్నా చూసిన? వారు అన్నారు, మాకు కనబడాల. సర్లే, ప్రియుడు పట్టణంలో లేడేమో, సంత వీధుల్లో లేడు, రాజవీధులు లేడు, కావలి వారు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు కూడా కనిపించలేదని ఆమె నిరాశ చెందల. ఏం చేస్తూ ఉందంట, వారిని విడిచి కొంచెము దూరము పోగా. కాబట్టి తలంపు ఏంటంటే, షులమితి యొక్క ఆశ ఏంటంటే, నా ప్రియుడు నాతో కూడా ఉండాలి. అందుకొరకే ఆమె ఏం చేస్తూ ఉంది, తన ప్రియుని కొరకు వెతుకుతూ ఉంది. పట్టణంలో కనపడలేదు, సంత వీధుల్లో తిరగలేదు, దొరకలేదు, కనిపించలేదు, రాజు వీధుల్లో దొరకలేదు, కావలి వారికి కూడా. అయినా ఆమె నిరాశ చెందకుండా ఏం చేస్తూ ఉంది, తన ప్రాణప్రియుని కొరకు వెతుకుతూ ఉంది. కాబట్టి మనము మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం కదా, జన సమూహములు వెంబడిస్తుండగా ప్రభు ఏం చేసినాడు, కొండ ఎక్కినాడు. ఎందుకు ఎక్కినాడు? నువ్వు కూడా కొండ ఎక్కి వస్తావా లేదా? నువ్వు ఆగిపోతావా, లేకపోతే నిన్ను నిలిచిపోతావా? నిరాశ. అయితే షులమితి ఏం చేయలేదు, నిరాశ చెందల. ఎవరికి కనపడించలేదే అని తాను ఆగిపోలా, నిరాశ చెందల, తాను దుఃఖపడాల. ఏం చేస్తూ ఉంది, తన ప్రాణప్రియుని కొరకు వెతుకుతానే ఉంది. ఆమె కొంత దూరము విడిచి వెళ్ళినప్పుడు తన ప్రియుడు ఏం చేసినాడు, ఆమెకు ఎదురుపడినాడు. ఇదే విషయం మనం మత్తయి లూకాసు వార్తలో చూస్తాం. ఆ స్త్రీ మగ్దలేని మరి ఏం చేసిందంట, పేతురు యోహానులేమో పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేశారు, సమాధిని చూచినారు. సమాధిలో యేసు ప్రభు లేడు. వాళ్ళు ఏం చేశారు, నిరాశతో, దుఃఖముతో, బాధతో వారు వెళ్ళిపోయారు. ఆమె ఏం చేసింది, సరే వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందా? వాళ్ళు కూడా పిలిచింటారు కదా, పిలవకుండా ఉంటారా? ఒక స్త్రీ సమాధి తోటలో ఉంటే పురుషులు ఏమ్మా ఇంకెందుకు లేమ్మా, లేడులేమ్మా, రామ్మా అని చెప్పింటారు లేదా? చెప్పే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా చెప్పిండొచ్చు, బ్రతిమాలిండొచ్చు కూడా కదా. ఇప్పుడు ఒక స్త్రీ సమాధి తోటలో ఉన్నప్పుడు పురుషులు చూచి ఏమ్మా ఎందుకు కూర్చున్నావు, రామ్మా, ఏదైనా మీకు సహాయం చేస్తామంటే చెప్దాం రమ్మా అని పిలుచుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమె కూడా బలవంతం చేసిండవచ్చు, చెప్పిండవచ్చు, ఎందుకులే రామని. ఆయన ఆమె ఏం చేయలేదు, మీరు పోండయ్యా, నేనేం చేయాలి, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువుని నేను చూచేంత వరకు మీతో కూడా రాను. ఆమె వాళ్ళు బలవంతం చేసి ఏం చేసింటారు, వాళ్ళు పేతురు యోహానులు వచ్చేసారు. అయితే ఆమె ఏం చేసింది, కూర్చోనండి. అక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళని అడిగింది, కావాలి వారు అనుకుని, ఏమయ్యా నా ప్రభువుని మీరేమన్నా చూసినారా, చెప్పండి అయ్యా, నేను ఎత్తుకొని పోతా, నా ప్రభువుని నాకు కావాలి, లేకపోతే నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభువుని నేను చూడాలి. అదే అన్నారు. ప్రభు అన్నాడు, ప్రభు నామే మాట్లాడుతూ వచ్చినాడు, ప్రభువును ఆమె చూస్తూ వచ్చింది. ఆమె చెప్తా వచ్చింది కదా, నా ప్రభువుని నేను చూచి తిని. చూద్దామా లూకాసు వార్త అనుకుంటాను, లూకాసు వార్తన ఎక్కడ మాది సమరశిస్ కదమ్మా, మరి అనే చెప్తుంది అనమాట. నేను నా ప్రభువును చూచి తిని అంటది. యోహాను సువార్తనా? అదే యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము చూద్దామా, 18వ వచనం చూద్దామా. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని. ఎవరు చూసి పునరుత్థానమైన ప్రభువుని ఎవరు చూసింది మొట్టమొదట? దేని బట్టి ఆమెలో ఉన్న ఆశను బట్టి ఆమె ఏం చేసింది, ప్రభువును చూడగలిగింది. పేతురు యోహానులు అంతవరకు కనిపెట్టలేకపోయినారు, అక్కడే కూర్చోలేకపోయినారు, సమాధి దగ్గర కూర్చోలేకపోయినారు, వారు వచ్చేసారు. అయితే ఆమె ఆశ ఏంటి, నేను ఎలాగైనా నా ప్రభువును, పునరుత్థానమైన ప్రభువుని నేను చూడాలి. షులమితి కూడా ఆశ ఏంటి, పట్టణమంతా తిరిగింది, ఆమె నిరాశ చెందలే. ప్రభువును చూచేంత వరకు, ప్రభువును కనుగొనేంత వరకు, ప్రభువును దర్శించే వరకు, ప్రభువును కనుగొనేంత వరకు ఆమె ఏం చేసింది, వెతుకుతా వచ్చి.
కాబట్టి మోషే కూడా అంటాడు కదా, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. ప్రభు చూపించాడు లేదా? చూపించాడు. కాబట్టి మనలో కూడా ఆశ ఉండాలి. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, నేను దేవుని శక్తిని ఎరగాలనుకుంటున్నా. మనం అంటున్నాం నిజమే, మన ప్రభు సర్వశక్తి గలవాడు, మన ప్రభు బలవంతుడు, మన ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు అని వాక్యాన్ని చదివి మనం చెప్తా ఉన్నాం. నిజ జీవితంలో మనం అనేకసార్లు ఎరగలేకపోతా ఉన్నాం, గ్రహించుకోలేకపోతున్నాం. అయితే వాళ్ళు ప్రభు యొక్క బలాన్ని, ప్రభు యొక్క శక్తిని ఎరగడానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమస్తాన్ని పెంటగా నష్టముగా ఎంచుకొని వాళ్ళు ప్రభు బలముని ఎరగడానికి, ప్రభు శక్తిని ఎరగడానికి, ప్రభువుని చూడడానికి వాళ్ళు ఆ రీతిగా ప్రయాసపడతా వచ్చినారు. కనుకనే పౌలు ప్రార్థనలు ఎలాగున్నాయంటే, అయ్యా మీరు దేవుని యొక్క శక్తిని ఎరగాలి, దేవుని యొక్క బలం ఎలాంటిదో ఎరగాలి, దేవుని యొక్క శక్తిని మీరు ఎరగాలి. అంత మాత్రమే కాదు, అట్టి జ్ఞానము గల ప్రత్యక్షత గల మనసు మీకు ఇవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. కాబట్టి పౌలు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం చదువుతా వచ్చినాం కదా, కొలస్సీలకు రాసిన పత్రికలో అక్కడ కూడా తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు చూడండి, మీ నిమిత్తము 1వ అధ్యాయము 9-12 వచనాల్లో, మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారును ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవచ్చు. ఆయన ప్రార్థన చూడండి ఎలాగుంది, ఎలాగంటే ప్రార్థన చూడండి. దేవుని బిడ్డలంట, దేవుని ప్రజలంట సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన వివేకము కలిగి దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రతి సత్కార్యాలలో సఫలం పొందుతూ దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ఏం చేయాలంటే వాళ్ళు ప్రభువును సంతోష పెట్టాలి. అది పౌలు యొక్క ఆశ ఏంటంటే, దేవుని ప్రజలు అన్ని విషయములలో ఎవరికి సంతోషపెట్టాలి? ప్రభువును సంతోషం. అందుకే మనం గతంలో తెస్సలోనిక వారి గురించి మనం కూడా చదువుతా వచ్చినప్పుడు విన్నాం కదా. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదామా. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచు. కాబట్టి పౌలు భక్తుడు వారికి ఏం నేర్పిస్తూ వచ్చినాడు? దేవుని సంతోషపరచుట ఎట్లు, దేవుని ఎలాగో నువ్వు సంతోషపరచగలవు, నీ జీవితం ద్వారా దేవుడు ఎట్లు ఆనందించగలడు, ఎట్లు సంతోషపరచగలడు అని వారికి నేర్పిస్తూ వచ్చినాడు. కనుక వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి మనము కూడా ఏం నేర్చుకోవాలా? దేవుణ్ణి సంతోషపరచుట ఎట్లు మనకు తెలుసు. అన్నిటికంటే దేవుని దుఃఖపరచుట ఎట్లు మనకు తెలుసు. ఏం తెలుసు మనకు? దేవుని ఎట్లా దుఃఖపరిచేదో మనకు తెలుసు. అయితే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని ఎలాగూ సంతోషం. కాబట్టి తెస్సలోనిక వారు కూడా దేవుని సంతోషపరచుట ఎలాగుంటిదో వాళ్ళు నేర్చుకుంటా వచ్చినారు, నేర్చుకొని ఆ ప్రకారంగా నడుచుకున్నారు. కనుకనే వారు దేవుని సంతోషపరుస్తూ వచ్చినారు. కనుక తన పౌలు భక్తుడు తన పత్రికల్లో ఎక్కడ చూసినా తను అంటాడు, మేము ప్రభువును సంతోషపెట్టువారము. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు. నా గురి, నా ఆలోచన, నా తీర్మానం ఏంటి? మనుషులను సంతోషపెట్టేది కాదు. ఏం కావాలంట? దేవుణ్ణి సంతోషపెట్టుట ఎట్లా. దాని కొరకు నేనేం చేస్తా ఉన్నాను? శ్రమ పడుతూ ఉన్నా, కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా. అది ఎలాంటిదైనా సరే నా ద్వారా దేవుడు ఏం పొందాలి? సంతోషించాలి. చూడండి, అమ్మ చదువుతూ వచ్చినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్షమించండి, తెస్సలోనిక రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించు. దేవుని వలన మాకు పరిచర్య అప్పగించబడింది. దేవుడు మమ్మలను యోగ్యులని ఎంచి పరిచర్య ఇచ్చినాడు. కనుక మేమేం చేస్తున్నామంట?
దేవుణ్ణి సంతోషపెడతా ఉన్నాం. కాబట్టి మనకు ఇవ్వబడిన పరిచర్య ఎవరి ద్వారా పొందుతున్నాం మనము? దేవుని ద్వారా. చూడండి, ఆ మాటలు మనం చూస్తూ వచ్చినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దామా? మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కీపుతో చెప్పాడు. కాబట్టి మనము పరిచర్య పొందుతున్నాము అంటే ఎవరి ద్వారా? అది దేవుని వలన. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు, ఏమయ్యా వీరు ఇంతగా నీ మీద నేరాలు మోపుతా ఉన్నారు, నువ్వేంటి మౌనంగా ఉన్నావు? నిన్ను విడిపించడానికి నాకు ఏముంది? అధికారం ఉంది, శక్తి ఉందంటే ప్రభు అంటాడు, పైనుండి అనుగ్రహింపబడితే తప్ప ఎవడును ఏమీయూ నేరడు. ఎక్కడి నుంచి పొందుకోవాలా మనము? పరలోకం. దానియేలు గ్రంథంలో కూడా రాయబడుతుంది. ఏంటంటే చూడండి, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 38వ వచనం చదుదామా? 37, 38 వచనం చదుదాం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. 38వ వచనం కూడా ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము. దానియేలు అంటా వచ్చినాడు, ఓ రాజా, రాజులకు రాజైనటువంటి దేవుడు నీకు ఈ అధికారం ఇచ్చినాడు. ఈ పరమందున దేవుడు నీకు ఈ అధికారాన్ని ఇచ్చినాడు. కాబట్టి దేవుని వలన పొందిన ఈ పరిచర్యను నెరవేర్చడానికి ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన మనుషుని సంతోషపెడతా ఉన్నాడా? ఎవరిని సంతోషపెడతా ఉన్నాడంట? దేవుని సంతోషపెడతా. కాబట్టి నేను దేవుని సంతోషపెడతా ఉన్నానంటాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే దేవునికి నేను దాసుడియే కాకపోతుంటాడు. మనుషులను సంతోషపెట్టే గుణము, మనుషులను సంతోషపెట్టేటువంటి మనసు పౌలుకు లేదు. ఏముంది తనకు? ఎంతసేపు అయినా ఏ విధం చేతనైనా నేను దేవునికి సంతోషపెట్టాలి, నా జీవితము ద్వారా దేవునికి సంతోషం కలగాల అని తను అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులకు, విశ్వాసులకు కూడా అదే తాను నేర్పిస్తూ వచ్చినాడు. తెస్సలోనికైన విశ్వాసులకు నేర్పిస్తూ వచ్చినాడు. వారు నేర్చుకుంటూ వచ్చినారు దేవుణ్ణి సంతోషపెట్టుట ఎట్లు అని. వారు నేర్చుకొని వారు దేవుణ్ణి సంతోషపెడతా వచ్చినారు. కనుక మన జీవితంలో మన ఆశ, మన ఆలోచన, మన తీర్మానము ఏమై ఉండాలా? దేవుని సంతోషపెట్టుట. మన తీర్మానం, గట్టి తీర్మానం, దృఢమైన తీర్మానం ఏంటంటే, మన గురి ఏంటంటే ఏం కావాలా? దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి. కనుకనే యేసు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు అంటా వచ్చినాడు కదా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నా, ఈయన యందు నేను సంతోషిస్తా ఉన్నా. ఎందుకు? నా ప్రియ కుమారుడు ఎల్లప్పుడూ కూడా నాకు ఇష్టమైన కార్యాలే చేస్తూ ఉన్నాడు, నాకు నచ్చినవే చేస్తూ ఉన్నాడు, నా చిత్తమే చేస్తూ ఉన్నాడు. కనుకనే నా ప్రియని కుమారుని యందు నేనేం చేస్తూ ఉన్నాను? సంతోషిస్తా ఉన్నాను. కాబట్టి మన దేవుడు మన యందు ఏం చేయాలా? ఆనందించాలి. అదే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలు అంటా వచ్చినారు కదా, ఏమంటా వచ్చినారు? సంఖ్యాకాండం అన్నమాట. సంఖ్యాకాండం అనుకుంటాను, సంఖ్యాకాండమా ద్వితీయోపదేశకాండమా? దేవుడు మన యందు ఆనందించిన యెడల సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. అదని చూద్దామా? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. ఎప్పుడంట? ఆయన మన యందు ఏం చాలా ఆనందించాలా, ఆయన మన యందు సంతోషిస్తే చాలు.
అనాయకులు ఉండవచ్చు, అమోరీలు కావచ్చు, హివ్వీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు బలవంతులు కావచ్చు, వారు ఎత్తైన వారు కావచ్చు, వారు బలమైన ఎత్తుగలవారుగా ఉండవచ్చు, ఎవరైనా పర్వాలా, నువ్వు దానితో సంబంధంలా దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఏం చేయాలంట? ఆయన మన యందు ఆనందించాలి. ఆయన మన యందు ఆనందిస్తే చాలు. అవతలి వ్యక్తి ఎలాంటి వాడైనా పర్లా, ఎలాంటి ఎత్తైన కొండైనా పర్లా, అది మనకు అనుగ్రహించబడాలి అంటే దేవుడు మన యందు ఆనందించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, కలెక్టర్ అవ్వాలంటే చాలా కష్టమన్నా. అది ఎక్కడవుతుంది మనకి? అది ఎక్కడవుతుంది? కలెక్టర్ అనుకుంటే అంత ఈజీ అనుకున్నావనా? నేనేదో సామాన్యమైన డిగ్రీ చదివినా, 10 సార్లు లేచినా కూర్చున్నా, నాకెక్కడవుతుంది అని అనుకుంటాం మనం. అయితే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా వీళ్ళు కావచ్చు, అనాకీలు కావచ్చు, వాళ్ళు ఎంత దేహదారుఢ్యులు కావచ్చు, ఎంత గొప్పవారు కావచ్చు, ఎంత బలవంతులు కావచ్చు, వారి వైపు మీరు చూడొద్దండి. ఆ దేశం మనకి ఇవ్వాలి అంటే ఏం కావాలా? దేవుడు మన యందు ఆనందిస్తే చాలు. ఆ దేశాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఏదైనా మనం పొందుకోవాలి అంటే ఆ పరిస్థితిని చూడవద్దు, ఆ మనుషులను చూడవద్దు, ఆ కొండను చూడవద్దు. ఏం చూడాలా? ఒకటి చేసుకో, నా జీవితం ద్వారా దేవుడు ఆనందిస్తే దేవుడు తప్పక దాన్ని ఇస్తాడు. దేవుడు తప్పక నాకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? దేవుడు నా యందు ఏం చేయాలా? ఆనందించాలి. గొర్రెల కాపును తీసుకుపోయి రాజు చేశాడు లేదా? ఎవరిని తీసుకుపోయి దావీదు ఎవరు? గొర్రెలు కావచ్చు. వాళ్ళ తండ్రి చేత తృణీకరింపబడినవాడు, తండ్రి చేత తృణీకరింపబడ్డాడు. వాడి పనికి మాలను వాడే అడుగుతులే కానీ ఇక వీళ్ళున్నారు చూడు, వీళ్ళు ఏమన్నా రాజుగా చేయని చెప్పింటాడు. అవునా కదా? ఏమయ్యా వచ్చినావంటే ఇట్లా రాజుగారు నించుంటే, అవునా సరిగ్గా వీళ్ళు ఎవరినో ఒకరిని చూడు, ఇంకా ఎవరైనా ఉంటే చెప్పయ్యా అంటే, ఉన్నాడులే ఒకడు, వాడు ఆడున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలు వెంబడిపోతూ ఉన్నాడు, ఆ గొర్రెల వాసుల్లో ఉన్నాడు, ఆ గొర్రెల దొడ్డిని వంపి తిరుగుతూ ఉన్నాడు. వాడికి లోక జ్ఞానము లేదు, వాడికి లేదు, వాడు అడవిలో తిరుగుతూ ఉన్నాడని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేసినాడు? తండ్రి చేత తృణీకరింపబడిన లోక జ్ఞానము లేని దావీదును తన ప్రజలైన ఇశ్రాయేలు మీద ఏం చేశాడు? అధికారిగా చేశాడు. అంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అయితే దేవుడు మనకి ఇవ్వాలి అంటే దేవుడు మన యందు ఆనందించాలి, నీ యందు ఆనందించాలి. ఇదిగో కుమారుడా, నిన్ను బట్టి నాకు ఆనందం కలుగుతూ ఉంది, నిన్ను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నా. నీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తానయ్యా? నీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తా? మనం ఉంటాం కదా, మనం మాట వినే పిల్లలకు మనం చేసే, నీ కాకుండా ఎవరికి ఇస్తారా? నీ కాకుండా ఎవరికి చెప్తాం? మనము తిని తాగేవాడికి చెప్తామా? రోడ్లు వెంబడి తిరిగేవాడికి చెప్తామా? నా సంపాదన అంతా నీకేరా అంటామా? రోడ్డు వెంబడి తిరిగేవాడికి ఏమంటాము? ఎవరైతే తండ్రిని హత్తుకొని తండ్రి మాట విని తండ్రికి లోబడేవాడికి ఏం చేస్తాం మనము? నాదంతా నీకేరా, నీ కాకుండా ఎవరికి ఇస్తా. కాబట్టి మన తలంపు, మన గురి, మన తీర్మానం ఏముండాలంటే మన యందు ఎవరు ఆనందించాలా? దేవుడు ఆనందిస్తే పరిస్థితులు ఎలాంటివైనా పర్లా, అవి ఎలాంటి కష్టతరమైన పర్లా, దేవుడు మనకు ఇస్తాడు. మనకి ఇవ్వాలి, మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలా? మన యందు దేవుడు ఆనందించు. కనుకనే పౌలు భక్తుడు అంటా వచ్చినాడు, అయ్యా దేవుని వలన ఈ పరిచర్య పొందిన, ఈ పరిచర్య ద్వారా నేను మనుషులు సంతోషపెట్టడానికి నేను చేయట్లా. దేవుడు నాకు ఇచ్చినాడు ఈ పరిచర్య, దేవుడు నాకు ఈ స్థానం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చినాడు, దేవుడు ఈ పని నాకు ఇచ్చినాడు. దీన్ని బట్టి నేను మనుషులను నేను సంతోషపెట్టట్లా. ఎవరిని సంతోషపెడుతున్నాను? దేవుణ్ణి సంతోషపెట్టాలనేది నా యొక్క గురి, నా యొక్క తీర్మానం. కనుక మీరు కూడా దేవుని సంతోషపెట్టండి, అన్ని విషయాలలో దేవునిని మీరు సంతోషపరచండి అని కొలసీలకు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క తీర్మానం, మన యొక్క గురి ఏమై ఉండాలా? పరిస్థితుల వైపు కాదు కానీ, కొండల వైపు కాదు కానీ, దేని వైపు? దేవుని వైపు. దేవుడు మన యందు ఆనందించినట్లయితే ఆయన తప్పక మనకు ఇస్తాడు. కాబట్టి యెహోషువ కాలేబులు అంటా వచ్చినారు, అయ్యా మీరేం భయపడొద్దండి, మీరు పరిస్థితులు ఇలాగున్నాయని కృంగిపోవద్దండి, నిరాశ చెందవద్దండి, బాధపడవద్దండి. ఒక్కటే ఏం చేయాలి? మన యందు దేవుడు ఆనందించినట్లుగా మనం ఉన్నట్లయితే, మన జీవితాలు అలాగ ఉన్నట్లయితే,
మనం అలాగూ జీవించినట్లయితే దేవుడు మనకు తప్పక ఇస్తాడు. అది ఎలాంటి దేశం అంటే అది ఇచ్చే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. చూడు ప్రభు అంటాడు కదా, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని ఏం చేస్తాను, తృప్తిపరుస్తా. కొండె తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తా. ఆ కొండె తేనె ఇక్కడ దొరుకుతుందా మనకు? దొరుకుతుందా? దొరకదు. కొండె తేనెతో మిమ్మల్ని ఏం చేస్తా, తృప్తిపరుస్తా. కాబట్టి ఎవరిని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు? ఎవరైతే దేవుణ్ణి ఆనందింపచేసేవారిగా లేక దేవుని సంతోషపరిచేవారిగా ఉన్నారో. చూడండి, ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే యెషయా గ్రంథము కోరేషుతో ప్రభు అంటాడు, నా మంద కాపరి నా చిత్తము నెరవేర్చువాడు అంటాడు. ఎక్కడ దాని 46వ యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 44 కదా, 28వ వచనమా, 28వ వచనం చదువుదామా. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తము నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడదవనియు దేవాలయమునకు పునాది వేపుననియు నేను చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే కోరేషుతో ప్రభు ఏమంటా ఉన్నాడు, నా మంద కాపరి. అందుకే కోరేషును దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ మందకు కాపరిగా చేసి తనంటా ఉన్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చు. కాబట్టి ప్రభు కోరేషుకు తన మందను అప్పగించినాడు. ఎందుకు? దేవుని చిత్తమును కోరేషు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుకనే మన జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ప్రభు మన యందు సంతోషించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మన యందు సంతోషించేవాడిగా ఆనందించేవాడిగా ఉన్నాడో ఆ దేశాన్ని మనకు ఇస్తాడు. కనుకనే పౌలు భక్తుడు కొలస్సీయులకు రాస్తూ, అయ్యా మీరు అన్ని విషయాల్లో ఏం చేయాలంట, ప్రభువును కొన్ని విషయాల్లో కాదు. 10 క్వశ్చన్లు ఇస్తే 3 ఎస్ ప్రభా, 7 నో ప్రభా అని కాదు. మనం అదే చేస్తాం కదా, ఈ 10 ఇది సర్లే ప్రభా ఇస్తాలే, ఇది చేస్తాలే ప్రభా, ఇది మాత్రము చేయను అని కాదు. ఏదైనా సరే అన్ని విషయాలలో ఏం చేయాలంటే మనము ప్రభువును సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు నడుచుకున్నది అంటా వచ్చినాడు. కాబట్టి ఇంకా మనం చూసి వచ్చినట్లయితే చూడండి, తెలిసిన విషయమే. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 15వ అధ్యాయము సౌలుతో ప్రభు అంటా ఉన్నాడు కదా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనమా చూద్దామా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దామా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు సంతోషం. మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట శ్రేష్టం. మాట విన్నట్లయితే దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. యెహోవా దేవునికి సంతోషం ఎప్పుడు సంతోషం అంట? ఒకడు మాటను విన్నట్లయితే, దేవుని మాటను గైకొన్నట్లయితే దేవునికి ఏం కలుగుతూ ఉంది? సంతోషం కలుగుతూ ఉంది. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టినట్లు మీరు నడుచుకునండి అని కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు భక్తుడు చెప్తూ, వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలముగా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి సంతోషపెట్టినట్లు నడుచుకోవాలి. ఏం చేయాలి? ఎట్లా నడుచుకోవాలి? మన జీవితము ఎలాగ ఉండాలా? దేవుణ్ణి సంతోషపెట్టాలి. కాబట్టి దేవుని సంతోషపెట్టుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అది ఎంత కష్టతరమైన, ఎంత అసాధ్యమైన దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు.
ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన నీకు నాకు మనకు ఇవ్వాలి అంటే ఏం చేయాలా? ఆయనను మనము సంతోషపెట్టాలి. ఎన్ని విషయాల్లో? ఒకటి రెండు విషయాల్లోనే అన్ని విషయాల్లో ప్రభువును మనము సంతోషపెట్టాలి. ప్రభువును మన జీవితం ద్వారా ప్రభువును మనము ఆనందింపచేయాలి అని పౌలు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మనము ఎలాగూ నడుచుకొని ప్రభువును సంతోషపెట్టగలమో మన కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎందుకు పాతి పెట్టబడ్డామంట? మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏ జీవం అంట? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు పాతి పెట్టబడితిమి అని అంటా ఉన్నాడు. అయితే చూడండి, ఎందుకు పాతి పెట్టబడవలసి వచ్చిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. కాబట్టి మునుపు మనము ఎలాగో నడుచుకున్నామంటే ఈ ప్రపంచము యొక్క ధర్మము చొప్పున మనము నడుచుకున్నాం. మన యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ నడిచినాం. కాబట్టి అలాగూ నడుచుకోనకుండా మనము నూతన జీవము పొందిన వారమై మనము నడుచుకోవాలి. కనుక ప్రభు అంటాడు కదా, నూతన హృదయము మీకు ఇస్తా. ఎవరికి ఇస్తా అంటే ప్రభు నూతన హృదయం ఇస్తా. కాబట్టి ఆయన ఎదుకు వచ్చినట్లయితే ఆయన మనకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఆయన మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనము కలిగి ఉంటామో ప్రభువును మనము సంతోషపెట్టగలం. చూడండి, రాయబడుతుంది రోమిలకు రాసిన పత్రిక గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం అందరం చూద్దామా? కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరు. శరీర స్వభావం ఎవరిలో ఉంటుందో వారు ఏం చేయలేరంట? దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎందుకు? శరీర స్వభావం కలిగిన వారు ఏం చేస్తూ ఉన్నారు? తమ ఇష్టానుసారంగా నడుచుకుంటారు, తమ మనసుకు నచ్చినట్లుగా నడుచుకుంటారు, తమ మనసుకు ఏది తోచుతుందో అదే మంచిదని ఎంచుకొని నడుచుకుంటారు. అదే ఎఫెసీయుల పత్రికలో మనం చూస్తూ వచ్చినాం. మనం మునుపు ప్రవర్తించినాం. ఎందుకు? మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ కాలం గడుపుతూ వచ్చినాం. తద్వారా దేవునికి మనం ఏం చేస్తూ వచ్చినాము? కోపం పుట్టిస్తూ వచ్చినాం. మన ప్రవర్తన ద్వారా దేవునికి దుఃఖం పెడతా వచ్చినాం. మన ప్రవర్తన ద్వారా దేవునికి ఆయాస పెడతా వచ్చినాం. అయితే నూతన జీవము కలిగి మనము నడుచుకున్నట్లయితే దేవుని మనం ఏం చేసిన వారం అవుతాము? సంతోషపడతాం. శరీర స్వభావం కలిగిన వారు దేవునిని ఏం చేయలేరు? సంతోషపరచలేరు. కాబట్టి మనలో శరీర స్వభావం ఉన్నట్లయితే, మనలో శరీర సంబంధమైన మనసు ఉన్నట్లయితే మన ద్వారా దేవునికి ఏం కలగదు? సంతోషము కలగదు. కాబట్టి దేవునికి సంతోషము కలగాలి అంటే మనం ఏం కావాలంట? నూతన జీవము కలిగిన వారముగా నడుచుకోవాలి. అందుకని అంటాడు కదా యేసు ప్రభు వారు, నేను జీవం ఇచ్చుటకును గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు వచ్చిన. దేనికి వచ్చిన అంట ప్రభు? సమృద్ధి అయిన జీవం. కాబట్టి ఒకవేళ ఇంకా మనలో పాత స్వభావం, పాపపు స్వభావం, శరీర స్వభావం మనము కలిగినట్లయితే మనము ఆయనను సంతోషపెట్టలేం. ఎవరు ప్రభువును సంతోషపెడతారు? ఎవరైతే నూతన జీవము కలిగి నడుచుకున్నారు. ఆ
ఆ నూతన జీవము కలిగి నడుచుకోవడానికి అక్కడ రాయబడుతుంది, మనము బాప్తీసం వలన ఏం చేయబడ్డారంటే వాళ్ళు పాతి పెట్టబడి. చూడండి ఆ మాట చదువుదామా. 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతా వచ్చినాం కదా. మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎందుకంట నూతన జీవము పొందిన వారమై కలిగిన వారమై నడుచుకున్నట్లు. కాబట్టి నూతన జీవము కలిగి నడుచుకున్నట్టు ద్వారా దేవునికి మనం సంతోషపెట్టేవారిగా ఉంటా ఉన్నాం. కనుక చూడండి 2వ దినవృత్తాంతం గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చదువుదామా. 2వ దినవృత్తాంతం గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసుకున్నాడు. ఎందుకు? ఓ యెహోషువ, ఉన్నిలయ్యా ఈ ఉన్నత స్థలాలు, ఈ దేవతా స్తంభాలు ఉంటే ఏముంది, ఏం పర్వాలేదులే ఉన్నిలే అని అన్నప్పుడు యెహోషువ అంటా ఉన్నాడు, లేదయ్యా నేను దృఢమైన తీర్మానం చేసుకున్నా. ఏం తీర్మానము? దృఢమైన తీర్మానం. ఏం తీర్మానం అంటది? ఏం తీర్మానం అంట? యెహోవా మార్గముల యందు నేను నడుచుకోవడానికి, దేవుని మార్గంలో నేను నడుచుకోవడానికి, దేవుని సంతోషపెట్టడానికి నేను దృఢమైన తీర్మానం చేసుకున్నాను. కనుక ఈ ఉన్నత స్థలములను, ఈ దేవతా స్తంభములను నేను ఏం చేస్తా ఉన్నాను? తీసివేస్తా ఉన్నా. ఈ ఉన్నత స్థలములు, ఈ దేవతా స్తంభములు నేను కలిగి ఉన్నట్లయితే దేవుని మార్గంలో నేను నడుచుకోలేను. దేవుని మార్గంలో నేను నడుచుకొని దేవుని నేను సంతోషపెట్టలేను. కాబట్టి నేను దేవుని సంతోషపెట్టుట కొరకై, దేవుని మార్గంలో నడుచుకున్నట్టు కొరకై నేను ఒక దృఢమైన తీర్మానము చేసుకున్నాను. ఏం తీర్మానం అంటది? దేవునికి ఇష్టము కాని ఆ దేవతా స్తంభాలను, ఉన్నత స్థలములను ఏం చేసినాడంట? యెహోషువ ఏం చేశాడంట? తీసివేసినాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టము కానిది మనం తొలగించుకొని ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో తీర్మానం యెహోషువాపాతు అలాగూ తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి చూడండి, ప్రభు అంటా ఉన్నాడు 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం చూద్దామా. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నువ్వు మనసు నిలుపుకున్నావు, నీ యందు మంచి క్రియలు కనబడతా ఉన్నాయి. ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా నీ యందు మంచి క్రియలు ఉన్నాయి. ఏం మంచి క్రియలు అంటే అవి? దేవుని యొద్ద విచారణ చేయడానికి, దేవుని మార్గంలో నడుచుకోవడానికి నువ్వు దృఢమైన తీర్మానం చేసుకున్నావు. తీర్మానం చేసుకోవడం మాత్రమే కాదు, దేశంలో నుండి దేవతా స్తంభములను తీసివేసుకున్నావు. కాబట్టి మన హృదయంలోని దేవునికి ఇష్టము కాని ఉన్నత స్థలములు, దేవతా స్తంభములు మనము కలిగి దేవుని సంతోషపెట్టలేం, దేవుని మనం ఆనందింప చేయలేం. ఉన్నిలే ప్రభా అవి ఒక మూలకి, ఒక మూలలో ఉండలే ప్రభా, ఉన్నిలే అది కూడా ఒకవైపు ఉంటాయి, నువ్వు ఈ వైపు ఉండు. ఏమి నీకు చోటు ఇచ్చినాను, వాటికి చోటు ఇచ్చినాను అన్నట్టుగా ఉండకూడదు. యెహోషువ ఏమంటా ఉన్నాడు? ఆ దేశంలో నుండి ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను ఏం చేసినట్ట? తీసివేసినాడు. ఎందుకు తీసివేశాడంట? దేవుని మార్గంలో నడుచుకోవాలని ఏం చేసుకున్నాడు? తను దృఢమైన తీర్మానం చేసుకున్నాడు. దృఢమైన తీర్మానం కలిగి ఉన్నాడు. దృఢమైన తీర్మానం చేసుకుని తీసివేసిన వాడుగా ఉన్నాడు. కనుకనే ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా నీ యొద్ద మంచి క్రియలు ఉన్నాయి, నీ యొద్ద మంచి క్రియలు ఉన్నాయి, కనుక నేను నీకు తోడుగా ఉంటా. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదామా. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రం గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణంలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతిని కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి, మీ సహోదరి మీదికి కోపము రాకుండానట్లు
మీరు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయాలి. కాబట్టి యెహోషాపాతు ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయ్యా, దేవుని కోపం మన మీదికి రాకూడదు, దేవుని కోపం వచ్చినట్లుగా మనము ప్రవర్తించకూడదు. ఏ విషయమైందైనా సరే మనం దేవుని కోపము రేపకూడదు, దేవుని కోపాన్ని మనం రేపకూడదు, కానీ దేవుని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి అని ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తాను తీసివేసిన వాడుగా ఉన్నాడు, తాను దృఢమైన తీర్మానం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రజలను కూడా ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుకని తన యందు దేవుడు సంతోషించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తన యందు దేవుడు ఆనందించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో చూడండి, మనం చదువుతూ వచ్చినట్లయితే 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన. తను ఎలాంటి వాడిగా ఉన్నాడు? ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. కనుక శత్రువు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు, శత్రువు తన మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, శత్రువు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు తను ఏం చేస్తూ ఉన్నాడు? తన స్వబుద్ధితో తన ఆధారం చేసుకోలేదు, కానీ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అదే మాట చదువుతూ వచ్చినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం చదవమా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతోను ఎందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. నేను జ్ఞానిని కదా అని నేను అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుకనే తను అంటా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు, దేవుణ్ణి అంటా ఉన్నాడు, నీవే మాకు దిక్కు. కాబట్టి మంచి ప్రార్థనాపరుడుగా యెహోషాపాతు ఉంటా వచ్చినాడు. కారణం ఏంటంటే తన జీవితంలో తను గట్టి తీర్మానం చేసుకున్నాడు, నా యందు నా ద్వారా నా ప్రభువు సంతోషించాలి, నా జీవితం ద్వారా ప్రభువు ఆనందించాలి అన్నట్టుగా మాటను బట్టి తాను దృఢమైన తీర్మానాన్ని చేసుకున్నాడు. కాబట్టి ముగించుకుందాం. యెహోషాపాతు తీర్మానం చేసుకున్నట్టుగా యెహోషాపాతు దేవుని మార్గంలో నడిచి దేవుని సన్నిధిలో నడుచుకోవాలని తీర్మానం చేసుకొని తన యందు ఉన్నటువంటి ఆ దేవతా స్తంభాలను, ఆ ప్రతిమలను ఏం చేశాడైనా? తీసివేసుకున్నాడు, తొలగించుకున్నాడు. ఎందుకు తొలగించుకున్నాడు? రాయబడుతుంది కదా, శరీరానుసారులు దేవుని ఏం చేయలేరు? సంతోషపరచలేరు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఏదైనా సరే మనం కలిగి ఉన్నట్లయితే దేవుని మనము సంతోషపరచలేదు. కాబట్టి పౌలు భక్తులు అంటా ఉన్నాడు, అన్ని విషయంలో యందు ప్రభువుకు మనకేం చేయాలా? సంతోషపెట్టేటట్లుగా మనము నడుచుకోవాలి. కాబట్టి మన జీవితాల ద్వారా దేవుడు సంతోషించినట్లయితే, వాళ్ళు ఇశ్రాయేలు అంటా, యెహోషువ కాలేబులు అంటా వచ్చినారు కదా, అయ్యా దేవుడు మన యందు ఆనందిస్తే చాలు, దేవుడు మనకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాడు. కాబట్టి చివరిగా మాట చదువుకొని ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి వచనం చూద్దామా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరూ చూద్దామా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవులన్నీ నీ మీదికి ప్రాప్తించును. కాబట్టి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మనం గైకొన్నట్లయితే దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటను మనం గైకొంటామో, దేవుని ఆజ్ఞలను మనం గైకొంటామో, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో, దేవుని మనం సంతోషపెట్టిన వారం అవుతామో, అప్పుడు ఈ దీవెనలన్నీ మీకు కలవు. అయితే ఇశ్రాయేలుని బట్టి
విడుదల పొందిన ఆ ఇశ్రాయేలును బట్టి దేవుడు సంతోషించలేదు. దేవుడు వారి మీద కోపగించుకున్నాడు. వారు దేవుని కోపం పుట్టించినారు, దేవుని వారు విసిగించినారు, దేవుణ్ణి వారు సంతోషపెట్టలేకపోయినారు. ఎంతసేపు వారికి ఏం మనసు? ఐగుప్తు బాగునింది, ఐగుప్తులో కీరకాయలు ఉన్నాయి, ఐగుప్తులో ఏమున్నాయంట అవి ఏం కాయలు అవి? కీరకాయలు, దోసకాయలు, ఇంకా తెల్లగడ్డలు, ఇవి జ్ఞాపకానికి వచ్చినాయి. వాళ్ళకి ఎంతసేపు ఇవే భూ సంబంధమైనవే కలిగి ఉండడానికి ఇష్టపడతా వచ్చినారు. భూ సంబంధమైనవే ఉండాలని ఆశపడతా వచ్చినారు. దేవుని వాక్యం రాయబడుతుంది, శరీరానుసారమైన మనసు దేవుని ఏం చేయదు? సంతోషపరచలేదు. కాబట్టి శరీర సంబంధమైన కలిగి ఉన్నట్లయితే ప్రభువును మనం సంతోషపరచలేం. వారు అలాంటిది కలిగి ఉంటా వచ్చినారు కనుకనే వారు కనానుకు చేరలేకపోతా వచ్చినారు, దేవుని కోపం పుట్టిస్తూ వచ్చినారు, దేవుని విసిగిస్తూ వచ్చినారు. దేవుని కోపం పుట్టించడం ద్వారా వారు కనానుకు చేరలేకపోయినారు. కాబట్టి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా అన్ని విషయాలలో మనం ఎవరికి సంతోషపెట్టాలంట? ప్రభువుని సంతోషపెట్టాలి. అలాగూ దేవుడు మనకు సహాయం చేయను. మోకరించండి. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. నీ సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు, నీ సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు, నీ చిత్తము నెరవేర్చువారెల్లరూ ఆనందించెదరు సదా. వారెల్లరూ ఆనందించెదరు సదా. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. బైబిల్ పట్టణంలో రాత్రి